నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఫిలిప్పీన్స్ లోని సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అధికార ప్రతినిధి విజ్డమ్ ఓవర్సీస్ విద్యా సంస్థల అధినేత శ్రీ తుమ్మల రవికాంత్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు సూచనలు మరియు సలహాలు వారి మాటల్లో తెలుసుకునే కంటే ముందు ఒకేవి చూద్దాం. మా యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్స్ ఇలానే కనిపిస్తాయి. క్లాస్ రూమ్ లో కాదు, ఇక్కడ మేము చదువుకుంటాం. ఎందుకంటే గొప్ప డాక్టర్ కావాలంటే ఎంచుకునే యూనివర్సిటీ కూడా సరైనదై ఉండాలి. అందుకే ఎంబీబీఎస్ చదువుటకు సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీని నేను ఎంచుకున్నాను. ఎంబీబీఎస్ అత్యాధునిక టెక్నాలజీతో చదవాలంటే సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో మాత్రమే అడ్మిషన్లు జరుగుతున్నవి. 91712233 కి కాల్ చేయండి. నమస్తే రవికాంత్ గారు. ఓకే సార్, ముందుగా చెప్పండి, ఎంబీబీఎస్ ఫారెన్ లో చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు కంట్రీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ యూనివర్సిటీని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎవరైనా స్టూడెంట్స్ని పేరెంట్స్ ఎవరైనా బయట అబ్రాడ్ పంపించాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు మొట్టమొదటిది అత్యంత ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటంటే ముందు కంట్రీని, ఇన్స్టిట్యూషన్ని ప్రాసెస్ చేయగలిగిన కంట్రీ రిప్రజెంటేటివ్ ఎవరైతే యూనివర్సిటీ అఫీషియల్ రిప్రజెంటేటివ్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కనుక సరిగ్గా చేయగలిగితే కనుక 80% ఆఫ్ సక్సెస్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఆ రిజల్ట్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. అంటే చాలామంది మార్కెట్లో డిఫరెంట్ ఛానల్ ద్వారా డిఫరెంట్ కంట్రీస్కి గాను డిఫరెంట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ప్రధానంగా పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు పంపిస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా +2 కంప్లీట్ చేసి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వెళ్ళబోతున్నారు. సో వీళ్ళకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మాస్టర్స్కి వెళ్ళబోతున్న వాళ్ళతో కంపేర్ చేయడం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మాస్టర్స్కి వెళ్తున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి ఒక డిగ్రీ ఆల్రెడీ ఎర్న్ చేసి ఉంటారు, వాళ్ళకి ఒక మెంటల్ మెచ్యూరిటీ, స్టెబిలిటీ వాళ్ళకి వచ్చి ఉంటుంది, సొంతంగా నిర్ణయం తీసుకోగలరు, ఏది మంచి ఏది చెడు అని తెలిసే ఒక పరిస్థితి వచ్చి ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెళ్తున్న కంట్రీస్లో సెండ్ చేసే కన్సల్టెంట్ ఉంటే చాలు. అంటే వాళ్ళని పంపించడానికి కావాల్సిన ప్రాసెస్ చేయగలిగిన వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంటుంది. పైగా వెళ్ళబోతున్న కంట్రీ కూడా చూసుకున్నప్పుడు అది బాగా డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉంటుంది. సో యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అన్నిటికీ వెళ్తున్నప్పుడు సెండ్ చేసే కన్సల్టెంట్ చాలు. అక్కడ ఏమి హాస్టల్స్ కానీ అకామిడేషన్ కానీ మళ్ళీ కేర్ టేకర్ కానీ అవసరం లేదు. అంటే ఆ ఏజ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఈ యూజీకి వెళ్తున్న వాళ్ళు అంటే +2 అయిపోయిన తర్వాత వెళ్తున్న వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ ఉండదు. సో వాళ్ళకి ఒక గైడెన్స్ కావాలి, వాళ్ళకి ఒక బ్రదరు, వాళ్ళకి ఒక ఫ్రెండ్, ఒక పేరెంటింగ్ అనేది చాలా అవసరం ఈ 5 years జర్నీలో. సో ఇక్కడ ఈ సెండ్ చేసే కన్సల్టెంట్స్ ఎవరైతే ప్రాసెస్ అప్లికేషన్ ఫిల్ చేసి అడ్మిషన్ ప్రాసెస్, వీసా స్టాంపింగ్ చేసి ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో బాయ్ చెప్పేవాడు పనికిరాడు. ఖచ్చితంగా వీళ్ళతో పాటు ట్రావెల్ చేసి యూనివర్సిటీస్తో ఎవరైతే వాళ్ళు ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీతో వీళ్ళకి స్ట్రాంగ్ రిలేషన్స్ ఉండి అక్కడ వీళ్ళకి ఆ యూనివర్సిటీతో అఫీషియల్ అగ్రిమెంట్స్ ఉండి అక్కడ వాళ్ళకి ఆ సెటప్ ఉండి అంటే హాస్టల్స్, అకామిడేషను, వీళ్ళ యొక్క వీసా ఇవన్నీ కూడా 5 years రేపొద్దున రాయబోయే లైసెన్స్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇవ్వగలిగి అంటే ఈ ఫుల్ కేరింగ్ ప్రాసెస్ చేయగలిగిన వాళ్ళని మాత్రమే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ కంట్రీస్ని చూస్ చేసుకున్నప్పుడు వచ్చేప్పటికి చాలా కంట్రీస్ అవైలబుల్ ఉన్నాయి. సో యూఎస్, యూకే లాంటి కంట్రీస్ కూడా వెళ్ళి మెడిసిన్ చదవచ్చు. కాకపోతే మన కరెన్సీతో చూసుకున్నప్పుడు అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఈ ఏజ్ పిల్లలకి యూనివర్సిటీ ఫీజుతో పాటు పాకెట్ మనీ కూడా పేరెంట్సే పంపాలి. కాబట్టి కరెన్సీ కన్వర్షన్ చూసుకున్నప్పుడు ఇండియాలో C కేటగిరీ సీట్స్ కంటే అంటే ఎన్ఆర్ఐ కోట కంటే కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిచ్ కంట్రీస్కి వెళ్ళట్లేదు లేదా డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళట్లేదు. సో మనం బడ్జెట్గా చూసుకున్నప్పుడు, రీజనబుల్ బడ్జెట్గా చూసుకున్నప్పుడు మనం వెళ్తున్నవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్. సో ఈ డెవలపింగ్ కంట్రీస్ గురించి అంత పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ ఉండదు, లేదా ఈ సగటు పేరెంట్కి సంబంధించి వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంత ఇదిగా ఉండే అవకాశం ఉండదు మిగతా కంట్రీస్తో, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే. సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఆ కన్సల్టెన్సీ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ కంట్రీని చూస్ చేసుకున్నప్పుడు ఆ కంట్రీకి మన ఇండియాతో ఉన్న బయలెటరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అక్కడ అట్మాస్ఫియర్ అంటే వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, తర్వాత ఫుడ్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది, తర్వాత లాంగ్వేజ్తో పాటు అక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి అంటే క్లాస్ రూమ్ యాక్టివిటీస్లోను పబ్లిక్ డొమైన్లోను లాంగ్వేజ్ ఏది ఉంటుందో చూసుకోవాలి. సో ఈ అంశాల ఆధారంగా చూసుకున్నప్పుడు ఫిలిప్పీన్స్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అవ్వడం ఒకటి, తర్వాత మనకున్న బయలెటరల్ రిలేషన్స్ ఎడ్యుకేషన్కి చాలా మనకు కంఫర్టబుల్ ఇది, తర్వాత ట్రాపికల్ నేచర్ అంటే సమశీతోష్ణ, మన సౌత్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో అక్కడ కూడా సిమిలర్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కాబట్టి కంఫర్టబుల్గా 5 years తను జర్నీ అక్కడ స్టే చేయగలుగుతాడు.
సో ఇక కన్సల్టెన్స్కి వచ్చేపాటికి మీరు ఆ ఇన్స్టిట్యూషన్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్స్ని మీరు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కొంత ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ ఇన్స్టిట్యూషన్స్తో ఈమెయిల్ కమ్యూనికేషన్ చేయడం, రిప్రజెంటేటివ్ ద్వారా కానీ కన్సల్టెంట్ ద్వారా కానీ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కూడా ప్రాపర్గా కమ్యూనికేషన్ క్రాస్ చెక్ చేసుకోవడం. అంటే చాలామంది మార్కెట్లో చాలా కాలేజెస్ ప్రమోట్ చేస్తుంటారు, కొందరికి ఆ కాలేజెస్తో ఎటువంటి పరిచయం కూడా ఉండదు. ఇంకో ఆశ్చర్యకరం ఏంటంటే కొంతమంది ఆ కంట్రీస్ కూడా విజిట్ చేసి ఉండరు, కానీ కంట్రీస్ని ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళు ఆ కంట్రీని ప్రమోట్ చేసే సీరియస్ ఏజెంట్ కానీ లేదా రిప్రజెంటేటివ్తో టైప్ అయి ఉంటారు. సో వీళ్ళు ఎంతసేపు ఉన్నా వీళ్ళకి అడ్మిషన్ ఇప్పించగలిగితే తప్పితే అక్కడికి వీళ్ళకి ఎలాంటి కంట్రోల్ ఉండదు. కాబట్టి మెయిన్ కన్సల్టెంట్ ఎవరు, అసలు మాస్టర్ లేదా ప్రిన్సిపల్ ఏజెంట్స్ ఎవరు లేదా అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఎవరో చూసుకొని కన్సల్టెంట్ ద్వారా జాయిన్ లోకల్ ద్వారా వచ్చిన ఆ ఫైనల్ ఎండ్ దాకా రీచ్ అయ్యి వాళ్ళతో కూడా మాట్లాడి ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రీవియస్ పాస్అవుట్ స్టూడెంట్స్ కానీ చదువుతున్న స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ చేసుకోవడం కానీ, తర్వాత అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి కన్ఫర్మేషన్ చేసుకొని చూజ్ చేసుకోవాలి. అంటే కంట్రీ, ఇన్స్టిట్యూషను, ఆ రిప్రజెంటేటివ్ని చూజ్ చేసుకునే కనుక సరిగ్గా ప్రాపర్ మెథడ్లో చూజ్ చేసుకుంటే సక్సెస్ అనేది 80% గ్యారెంటీకి ఇచ్చేయచ్చు. ఇక రిమైనింగ్ 20% స్టూడెంట్ ఎఫర్ట్ లేదా పేరెంట్ కోఆపరేషన్ దీన్ని బట్టి ఉంటుంది. ఎస్ సార్, ఫిలిప్పీన్స్లోని సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీలో కోర్స్ అండ్ ఫీ డీటెయిల్స్ ఎలా ఉంది? ఇది మనం అబ్రాడ్ వెళ్తున్నప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ వరల్డ్లో 2 టైప్స్ ఉందండి. ఒకటి బ్రిటన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, తర్వాత అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బ్రిటన్లో దీన్ని MBBS అంటాం. ఇది మన ఇండియాలో కానీ లేదా మన నైబర్స్ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ వీళ్ళంతా కూడా MBBS అని ఆఫర్ చేస్తారు. ఎందుకంటే బ్రిటన్ కాలనీగా ఉన్నాం కాబట్టి మనం ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాం. ఫిలిప్పీన్స్ విషయానికి వస్తే వాళ్ళు అమెరికన్ కాలనీగా ఉన్నారు కాబట్టి అమెరికన్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఇక్కడ కోర్సుని ఆఫర్ చేసే డిగ్రీని MD అంటారు, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. సో ఇది వచ్చేసి డ్యూరేషను కొన్ని ఇన్స్టిట్యూషన్ స్టాటస్ని బట్టి కూడా ఉంటుంది. అంటే కొన్ని ఓన్లీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్ ఉన్న దగ్గర అటానమస్ స్టాటస్ ఉంటే కనుక వాటికి డ్యూరేషన్ మీద కూడా ఒక రకమైన ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బట్ లెస్ దెన్ 5 years ఏ కంట్రీ కూడా ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఆఫర్ చేయడానికి లేదు అకార్డింగ్ టు ది WHO నామ్స్. సో సౌత్ వెస్టర్న్ విషయానికి వచ్చేస్తే 1 year ప్రీ మెడిసిన్ ట్రైమిస్టర్ ఉంటుంది, తర్వాత 4 years డాక్టర్ ఆఫ్ మెడిసిన్. ఇవి 2 కలిపితే ఈక్వల్ టు ఇండియన్ MBBS. అంటే ఈ 5 years డ్యూరేషన్ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ కనుక క్లియర్ చేయగలిగితే సో లోకల్లో ఇండియాలో చదివిన డాక్టర్తో ఈక్వల్గా వాళ్ళు లైసెన్స్ పొందడం జరుగుతుంది. ఈ దీనికి సంబంధించి 5 yearsకి 21 lakhs అప్రాక్సిమేట్లీ ఇండియన్ కరెన్సీ ప్రకారం. సో 21 lakhs 5 yearsకి అయిపోతుంది. అంటే ఇది మీరు ఇండియాలో మెడికల్ కాలేజీల్లో అంటే B కేటగిరీ కానీ C కేటగిరీ సీట్తో పోల్చుకుంటే, అంటే B కేటగిరీ చూసుకున్నప్పుడు 11 lakhs to 12 lakhs మధ్య పర్ ఇయర్ ఉంటుంది. అంటే టైమ్స్ 5 years చూసుకుంటే ఆల్మోస్ట్ 75 lakhs అండ్ అబోవ్ స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా C కేటగిరీ లేదా డీమ్డ్ యూనివర్సిటీ చూసుకుంటే పర్ ఇయర్ 20 lakhs స్టార్ట్ అవుతుంది. అంటే 5 times చేసుకుంటే మీకు 1 crore అండ్ అబోవ్ వెళ్తుంది. వీటితో పోల్చుకుంటే 21 lakhs అంటే 1/4 1/4 వంతులో మనం 5 years కంప్లీట్ ఎడ్యుకేషన్ అమెరికన్ ప్యాటర్న్తో తర్వాత అమెరికన్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ పొందవచ్చు. సో ఇప్పుడు కొత్తగా MCI లేదా కొత్తగా వచ్చిన NMC అంటాం. MCI ఇప్పుడు డిజాల్వ్ అయ్యి NMC వచ్చింది, నేషనల్ మెడికల్ కౌన్సిల్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే ఇండియాలో కూడా గ్రాడ్యుయేషన్ చేస్తారో ఇక నుంచి వాళ్ళు కూడా 2023 తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో ఇండియాలో వాళ్ళు కూడా లైసెన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే. అంటే ఇంతకుముందు మన దగ్గర కల్చర్ లేదు, వరల్డ్ అంతా ఉన్నప్పటికీ. సో చాలా విచిత్రమైన ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే మన దగ్గర గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత లాకి కానీ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ప్రొఫెషన్లోకి వెళ్ళాలంటే లైసెన్సర్ ఎగ్జామ్ ఉంటుంది, కానీ మెడిసిన్కి ఉండదు. అంటే ఒక చాలా క్రూషియల్ ప్రొఫెషన్ అయినటువంటి మెడిసిన్కి ఎలాంటి లైసెన్స్ లేకుండా గ్రాడ్యుయేట్ అవ్వగానే వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవచ్చు. అందుకే మన దగ్గర డొనేషన్ కట్టే కల్చర్ బాగా ఎమర్జ్ అయింది. ఈ డొనేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఏ కోర్స్కి ఉండదు. ఇక మీరు మెడిసిన్ తప్పితే ఈ డొనేషన్ అనేది ఎక్కడ ఉండదు. కాస్త ఇంజనీరింగ్లో ఉండేది, కొన్ని కాలేజీలో అంటే స్టాండర్డ్ని బట్టి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లు అనేది లేకపోవడం వల్ల అంటే మెడికల్ అన్ని కోర్సుల లాగా మెడిసిన్లో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు, సెకండ్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు. సో నార్మల్గా మార్కులతో పాస్ అయిన ఇది కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా ఏ డాక్టర్ని కూడా క్వశ్చన్ చేయలేదు లేదా అడగలేదు. అంటే ఈ రోజున మార్కెట్లో యాక్సెప్టెన్స్ అది కాబట్టి డొనేషన్ అనే కల్చర్ అంటే ఒకసారి మెడికల్ సీట్లో సీట్ వస్తే అది ఏ కేటగిరీనే కావచ్చు, A కావచ్చు, B కావచ్చు, C కావచ్చు, అంటే డబ్బులు పెట్టి కొనడం కావచ్చు. సీట్ ఒకసారి సంపాదిస్తే డాక్టర్ అయిపోతామని ఒక అష్యూరెన్స్ మన సొసైటీలో ఉంది కాబట్టి డొనేషన్ కట్టి ఎంతైనా సరే సీట్ సంపాదిస్తే డాక్టర్ అనే ఒక ఇది రావడం, దానికోసం ఎంతైనా పెట్టడం అనేది ఉంది. అబ్రాడ్లో ఆ పరిస్థితి ఉండదు, మన ఇండియాలోనే అది ఉంటుంది. డొనేషను రిజర్వేషన్ అనేవి మన ఇండియాలో మాత్రమే ఉంటాయి. మన ఇండియాలో లేనిది లైసెన్స్ ఎగ్జామ్.
లైసెన్స్ ఎగ్జామ్ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రాక్టీస్ చేయాలి అంటే ఖచ్చితంగా లైసెన్స్ పాస్ అవుతేనే మీరు ప్రాక్టీస్కి వెళ్ళగలుగుతారు, మెడిసిన్ కూడా. సో డొనేషన్ లేదా ఈ రిజర్వేషన్ అనేవి వాళ్ళ దగ్గర ఉండవు. ఎగ్జాక్ట్ ఫీజు ఏదైతే ఉందో అది పే చేసుకోవాలి. సో కోర్స్ అయిపోయిన తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అవుతేనే మీరు ప్రాక్టీస్కి వెళ్తారు. సో మన ఇండియాలో ఇది లేకపోవడం వల్ల డొనేషన్ ఉంది, అక్కడ ఆ పరిస్థితి లేదు. డొనేషన్ కానీ రిజర్వేషన్ ఏమి ఉండదు, ప్యూర్ మెరిట్ బేస్ మీదే ఉంటుంది. సో కాబట్టి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అవడం అనేది మన దగ్గర లేకపోవడం వల్ల ఈ డొనేషన్ వచ్చింది. కాబట్టి దీంతో ఇప్పుడు అది కూడా మన ఇండియాలో ఎన్ఎంసీ ప్రకారం రాబోతుంది. కాబట్టి ఇక ఈ డొనేషన్ అనే కల్చర్ని మనం ఆపేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని రేపొద్దున మెడిసిన్ చేసిన తర్వాత తను లైసెన్స్ సెక్యూర్ చేసిన తర్వాత కెరీర్కి సెటిల్మెంట్ కోసం యూజ్ చేస్తే బాగుంటుందని నేను పేరెంట్స్ సలహా ఇస్తానండి. ఎస్ రవికాంత్ గారు కాల్ తీసుకుందాం. హలో అనిల్ గారు. హలో అనిల్ గారు, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. ఎస్ రైట్. ఓకే సార్, ఇప్పుడైతే చెప్పండి, ఫస్ట్ ఇయర్ లో మీరు ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు, మొదటి సంవత్సరం అయితే ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు. అయితే ఇది చూసుకుంటేనేమో మనకి మెడిసిన్ ఇది సాధ్యం అంటారా? యాక్చువల్గా ఇది ఆన్లైన్ అనేది యాక్సెప్టబుల్, నార్మల్ సినారియోలో యాక్సెప్టబుల్ కాదు. ఫేస్ టు ఫేస్ ఎడ్యుకేషన్ అనేది ద బెస్ట్ మెథడ్. సో కాకపోతే ఇప్పుడున్న ఈ పాండమిక్లో యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ కింద టెంపరీ కొంత 6 months కానీ 1 year వరకు, అంటే ఇప్పుడు ఈ రోజున్న సిచ్యువేషన్లో ఈ పాండమిక్లో ఏ కంట్రీ ప్రెసిడెంట్కి కానీ క్లారిటీ లేదు ఎప్పుడు ఇది నార్మల్సీ రిజిస్టర్ అవుతుందని. కాబట్టి ఎడ్యుకేషన్ స్టాప్ చేయడం కంటే ఆల్టర్నేటివ్ మెథడ్లో కొంత దాన్ని కంటిన్యూ చేయాలి. కాబట్టి అందులో ఫస్ట్ 2 years వీళ్ళకి థియరిటికల్ బేస్డ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఆన్లైన్లో అంటే ఎడ్యుకేషన్ స్టాప్ అవ్వకుండా ఆన్లైన్లో చేయడం అనేది ఇది కేవలం ఈ డ్యూరింగ్ దిస్ పాండమిక్ మాత్రమే అలౌ ఉంది. అండ్ మన మిగతా టైంలో ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సో ఇప్పుడు కొంచెం ఈ పాండమిక్ అంటే నెక్స్ట్ జనవరి లేదా మార్చి దాకా అనుకుంటున్నాం. అప్పటి వరకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళ అకాడమిక్ ఇయర్ దెబ్బతినకుండా, ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా అందుకే ఈ అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వకూడదని నీట్ ఎగ్జామ్ కూడా ఇంత పాండమిక్ ఉన్నా కూడా కొంతమంది అపోజ్ చేసినా కూడా కండక్ట్ చేసింది, అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లైఫ్. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా వీళ్ళు ఎడ్యుకేషన్ స్టాప్ చేయకూడదు. కాబట్టి ఆన్లైన్ మెథడ్ అనేది ఇప్పుడున్న ఆల్టర్నేటివ్ మెథడ్లో అదొకటి మనకు ఆప్షన్. కాబట్టి సో దీంట్లో థియరిటికల్ పార్ట్ అంతా కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. వన్స్ క్లాస్ రూమ్ అలౌ చేసిన తర్వాత ఎక్కువ వీళ్ళకి ల్యాబొరేటరీ వర్క్ ఎక్కువగా ఉంటుంది. సార్ కాల్ తీసుకుందాం. ప్లీజ్. హలో వినోద్ గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. ఇది అబ్రాడ్ కాస్ట్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? ఇది మన యూనివర్సిటీకి వచ్చేపాటికి సౌత్ వెస్ట్ యూనివర్సిటీ 5 years డ్యూరేషన్, అప్రాక్సిమేట్లీ 21 lakhs ఫీజు ఉంటుంది యూనివర్సిటీ ఫీజు. ఇది కాకుండా హాస్టల్ ఒక 7.5 lakh ఉంటుంది. సో ఈ ఫీజు వచ్చేసి మీరు 10 installmentలో డైరెక్ట్గా యూనివర్సిటీ అకౌంట్కి పే చేసుకోవచ్చు. సార్ చాలా కన్సల్టెన్సీలు ఏం చెప్తున్నాయి అని అంటే ఇండియాలోనే అండ్ మన తెలుగు ఫ్యాకల్టీతోని ఆన్లైన్ క్లాసెస్ అంటున్నాయి. ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు కరెక్ట్? అదే చాలా రకాలుగా మార్కెట్లో ఏంటంటే పేరెంట్ని అట్రాక్ట్ చేయడం కోసం ఆన్లైన్ క్లాసెస్ లేదా ఇండియన్ ఫ్యాకల్టీ ఇక్కడే ఆఫ్షోర్ క్యాంపస్ అనేది కూడా జరుగుతుంది. అంటే ఇది ఒక కోచింగ్ సెంటర్ అయితే ఎక్కడైనా ఎలాగైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చండి. మెడికల్ కోర్సు మెడికల్ కాలేజెస్కి కొన్ని రెగ్యులేటరీస్ ఉంటాయి. మన ఇండియాలో అయితే ఎన్ఎంసీ అంటే ఇంతకుముందు ఎంసీఐ, అలాగే ఫిలిపీన్స్లో అని మిగతా ఫిలిపీన్స్లో అయితే చెడ్ అంటాం, కమిషనర్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్. అంటే గవర్నమెంట్ అథారిటీస్ అప్రూవల్ లేకుండా, దానికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, దాని యొక్క అఫిలియేషన్స్ లేకుండా కోర్స్ కండక్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. సో కొంత అట్రాక్షన్ కోసం ఇక్కడే ఉంటే వాళ్ళకి సేఫ్టీ కాబట్టి కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడే క్లాసులు పెడతామనేది ఉంటుంది. ఎక్కడ పెట్టినా ఆన్లైన్ ఆ యూనివర్సిటీ ఫ్యాకల్టీ మాత్రమే ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేస్తారు, అది యాక్సెప్టబుల్. లేదా ఇండియన్ ఫ్యాకల్టీ అది ట్యూషన్ చెప్పినట్టు అవుతుంది, అది కోర్స్ అవ్వదు, దానికి వ్యాలిడిటీ ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, ఇంటర్మీడియట్ దాకా చదివితే ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేషన్ ఇస్తుంది. అదే ఇంటర్మీడియట్ పిల్లలు నీట్లో ర్యాంక్ కోసం కోచింగ్ సెంటర్కి వెళ్ళారనుకోండి, అదే కార్పొరేట్ కాలేజీలో, దానికి ఎలాంటి సర్టిఫికేషన్ ఉండదు, అది ట్యూషన్కి వెళ్ళినట్టు. కాబట్టి అది యూనివర్సిటీ చేత కండక్ట్ చేయబడి ఉండాలి. ఆన్లైన్ మోడ్ ఎస్ ఈ టెంపరీ పీరియడ్ కోసం ఈ డ్యూరేషన్లో ఈ పాండమిక్ అలౌడ్ కాబట్టి అది యాక్సెప్టబుల్. బట్ అలా కాకుండా యూనివర్సిటీ ఇది లేకుండా, అందుకే అలాంటి ఎప్పుడైనా ఎవరైనా మీకు అలాంటి అసూరెన్స్లు ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ యూనివర్సిటీకి మెయిల్ ఐడీస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని లేదా వెబ్సైట్లో మీకు అన్ని అవైలబుల్ ఉంటే వాళ్ళకి ఈమెయిల్ రాసి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇండియన్ ఫ్యాకల్టీ చెప్పడం అనేది యాక్సెప్టబుల్ కాదు. సో యూనివర్సిటీ ఫ్యాకల్టీ చెప్పాలి, అది అక్రెడిటెడ్ బై దట్ షుడ్ బి అక్రెడిటెడ్ బై దట్ లోకల్ గవర్నమెంట్ అథారిటీస్ అండి. అలా కాకుండా చేయడానికి వీల్లేదు. ఎస్ రవికాంత్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే చాలా మంది భయపడుతుంటారు, చాలా డౌట్స్ కూడా ఉంటాయి తల్లిదండ్రులకి. ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తున్నప్పుడు ఎంత అష్యూరెన్స్ ఉంది, అసలు ఎలాంటి కన్సల్టెన్సీ ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటారు. ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి తల్లిదండ్రులు? ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే మార్కెట్లో మీరు ఏదన్నా ఒక కాలేజీని మీరు రీచ్ అవ్వాలి అంటే, అడ్మిషన్ పొందాలి అంటే 2 channels ఉంటాయి. ఒకటి కన్సల్టెన్స్,
సో వీళ్ళు కన్సల్టెన్స్ అనగానే వీళ్ళు నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కంట్రీస్కి, మల్టిపుల్ కాలేజెస్కి, మల్టిపుల్ కోర్సెస్కి సెండ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు సెండ్ చేసే ప్రాసెస్లో ఉన్నవాడు కేర్ చేయలేడు. అంటే పంపించగలడే కానీ తర్వాత పట్టించుకోలేడు. ఎందుకంటే మల్టిపుల్ చోటుకి పంపించినప్పుడు ఎక్కడ సాధ్యం కాదు. సో ఇది కాకుండా ఇంకొక సెట్ ఆఫ్ టీం ఉంటుంది, చాలా లిమిటెడ్గా ఉన్నప్పటికీ ఆ టీం చాలా రిలయబుల్ అండి. అంటే యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ అంటారు. అంటే అతను ఆ యూనివర్సిటీ తప్పితే మిగతా యూనివర్సిటీస్ కానీ లేదా మిగతా కంట్రీస్ కానీ స్టూడెంట్స్ని సెండ్ చేయడు. ఎవరైతే కేరింగ్లో అతను కేర్ చేయగలుగుతాడు స్టూడెంట్స్ని. అంటే ఒక యూనివర్సిటీ చేయడం వల్ల తను అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అడ్మిషన్ ప్రాసెస్తో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత 5 years స్టూడెంట్తో జర్నీ చేసి అతను లైసెన్స్ డాక్టర్గా పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేదాకా పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు ఈ రిప్రజెంటేటివ్స్. వీళ్ళు మల్టిపుల్ అంటే కేర్ చేయగలిగిన వాడు సెండ్ చేయలేడు, సెండ్ చేసేవాడు ఎప్పుడు కేర్ చేయలేడు. ఇది జాగ్రత్తగా పేరెంట్స్ గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు మల్టిపుల్ కంట్రీస్ చేస్తున్నాడంటేనే అతను సెండ్ మాత్రం చేయగలడు, కేర్ చేయలేడు. ఎస్పెషలీ మీరు పంపిస్తున్న మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మెడిసిన్ పంపాలనుకుంటున్నారో వాళ్ళ ఏజ్ కానీ వాళ్ళ చదివే సబ్జెక్ట్ కానీ చాలా సీరియస్ సబ్జెక్ట్. అది పార్ట్ టైం జాబులు చేస్తూ చదువుకునే సబ్జెక్ట్ కాదు. పైగా దానికి కేరింగ్ లేకపోతే కనుక ఆ ఏజ్ రీత్యా వాళ్ళు కొంత డైవర్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే కన్సల్టెంట్ అనేవాడు లేదా రిప్రజెంటేటివ్ అనేవాడు ఒక బ్రదర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక గైడ్గా వాళ్ళని ఎప్పుడు మానిటర్ చేస్తూ పేరెంట్స్కి ఎప్పుడప్పుడు అప్డేట్ ఇవ్వగలిగిన వాడు మాత్రమే మీకు జస్టిఫికేషన్ చేయగలరు. కాబట్టి కన్సల్టెంట్ల కంటే కూడా ఇక్కడ కాలేజ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు చాలామంది. అంటే వాళ్ళ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ తప్పితే ఇంకో దానికి పనిచేయరు. సో అలాంటి వాళ్ళు మీరు కొద్దిమంది ఉంటారు అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు మీరు వెతికి పట్టుకోవాలి, అదే మీ టాస్క్. ఆ సెలక్షన్ ప్రాసెస్ ప్రాపర్గా చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలా కాకుండా ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరో మా ఊర్లోంచి వెళ్ళారు, అలాగే నారాయణ చైతన్య లేదా మిగతా కార్పొరేట్ కాలేజ్ అలాగే అడ్మిషన్ తీసుకుని చేతులు కాల్చుకుని ఉంటారు. అయినా ఇదే మెథడే ఫాలో అవుతారు వీళ్ళు. అది రిజల్ట్స్ ఇవ్వదు ఎప్పుడు కూడా. ఖచ్చితంగా డైరెక్ట్ రిప్రజెంటేటివ్ని కలవాలి. ఆయన కలిసినా కూడా మీరు మళ్ళీ యూనివర్సిటీతో కమ్యూనికేట్ చేయాలి. వయా ఈమెయిల్ మీరు కమ్యూనికేట్ చేస్తే మీకు ప్రాపర్ ఇది దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా మీరు అప్రోచ్ అయినప్పుడు మల్టిపుల్ చేస్తాం, మీరు ఏది అడిగినా చైనా అయినా పంపిస్తాం, ఫిలిపీన్స్ అయినా పంపిస్తాం, లేదా ఇంకో కంట్రీ పంపిస్తాం అంటే ఫస్ట్ మీరు డ్రాప్ అయిపోండి, నా సజెషన్. సో అది మీకు ఉపయోగపడదు. అది ఎంఎస్ ఎడ్యుకేషన్లో అలాంటి వాళ్ళు మీకు ఉపయోగపడతారు. ఈ బ్యాచులర్ ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ ఏజ్ రీత్యా వాళ్ళు చదవబోయే సబ్జెక్ట్ సీరియస్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అమ్మట ట్రావెల్ చేసి కేర్ చేసే పర్సన్ కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళు తక్కువ మందే ఉంటారు, కానీ వెతుక్కోవాలి. వెతుక్కుంటే మంచి ఇది జరుగుతుంది. కాబట్టి కన్సల్టెంట్ కంటే కూడా కాలేజ్ రిప్రజెంటేటివ్స్ చాలా యూస్ఫుల్ అవుతారు ఈ అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్లో. ఎస్ రవికాంత్ గారు కాల్ తీసుకుందాం. ప్లీజ్. హలో శ్రవణ్ గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్ ఇది ఎంసీఏ అండ్ ఎఫ్ఎన్జి యూఎస్ఎంఈ ఆన్లైన్ ద్వారా ఈజీగా ప్రిపరేషన్ చేసుకోవచ్చా సార్? ఏంటండి? ఎంసీఐ ఎఫ్ఎన్జి యూఎస్ఎంఈ ప్రిపరేషన్ అనేది ఆన్లైన్ ద్వారా ఈజీగా ఉంటుందా సార్? ఆన్లైన్ అంటే ఏదైనా సరే ఆఫ్లైన్తో పోల్చుకున్నప్పుడు సెకండరీ అండి. ఆన్లైన్ అదే ఫేస్ టు ఫేస్ అనేది ఎప్పుడు ఎఫెక్టివ్ మెథడ్ అండి. అది అందుబాటులో లేనప్పుడు, అది అవకాశం లేనప్పుడు అంటే ఇలాంటి పాండమిక్ టైంలో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ సాధ్యం కానప్పుడు మాత్రమే ఆన్లైన్కి వెళ్ళాలి తప్పితే రెగ్యులర్ ప్రాసెస్లో మటుకు నార్మల్ సినారియోలో ఫేస్ టు ఫేస్ అనేది ఎఫెక్టివ్ మెథడ్. ఆప్షన్ లేనప్పుడు ఆల్టర్నేటివ్గా ఆన్లైన్కి వెళ్ళాలి. అదే పర్మనెంట్ మెథడ్ కాకూడదు. అదంతా నేను ఫేస్ టు ఫేస్ క్లాసెస్కి లెర్నింగ్ మెథడ్స్కి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. కాబట్టి ఆన్లైన్ అనేది ఆల్టర్నేటివ్ మెథడ్, అది పర్మనెంట్ మెథడ్ కాదు. ఎస్ రవికాంత్ గారు, యుఎస్ఎంఎల్ఈ ఎఫ్ఎంజి ఈ రాసిన స్టూడెంట్స్కి పాస్ పర్సంటేజ్ ఎంత ఉండాలి అండ్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అది మనం ఇంతకుముందు అనుకున్నట్టండి. ఇక ఖచ్చితంగా ఎంత కోర్స్ కంప్లీట్ చేసినా లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది అల్టిమేట్ గోల్ అవుతుంది. సో అదే ఫైనల్ డెస్టినేషన్. కాబట్టి దాన్ని మొదటి నుంచి ప్రిపరేషన్ పెట్టుకోవాలి. మనకేంటంటే ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్కి లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అనేది మన నేచర్. అలా కాకుండా మొదటి నుంచే నోట్స్ తయారు చేసుకుంటూ ఏ ఇయర్కి ఆ ఇయర్ సిలబస్ని కంప్లీట్ అవ్వగానే దాని మీద నోట్స్ ప్రిపేర్ చేసుకునే కల్చర్ అనేది స్టూడెంట్కి అలవాటు అవుతాయి కనుక సో చాలా రేపొద్దున ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా యూజ్ఫుల్ అవుతుంది. పైగా మేమేం సజెస్ట్ చేస్తామంటే, ఎందుకు మా దగ్గర అంతా కొంచెం సక్సెస్ రేట్ బాగా ఉంటుంది పిల్లల్లో అంటే, మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫోకస్ చేస్తాం. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ అడ్మిషన్ నెంబర్ తీసుకునే స్టూడెంట్స్ నెంబర్ దగ్గర నుంచి క్లాస్ రూమ్ సెక్షన్కి లిమిటేషన్ పెట్టుకోవడం దగ్గర నుంచి సో వీళ్ళకి ట్రైనింగ్ కూడా యుఎస్ఎంఎల్ఈ మ్యాచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది సౌత్ వెస్టర్న్లో. సో కాబట్టి మేమేమంటామంటే యుఎస్ఎంఎల్ఈ అనేది ఒక మెడికల్ గ్రాడ్యుయేట్కి హైయెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. అలానే అందరికీ రాదు, అది అందరికీ దాన్ని అచీవ్ చేయలేదు. దాని యొక్క సక్సెస్ రేట్ కూడా ఫ్యాక్ట్ ఏంటంటే లెస్ దెన్ 10%, అంటే సింగిల్ డిజిట్లో ఉంటుంది.
సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడు మరి అందరూ ఎందుకు రాయాలనే క్వశ్చన్ కూడా రావచ్చు. కానీ అందరూ దానికి అటెంప్ట్ చేస్తే ఆ స్థాయిలో ప్రిపరేషన్ చేస్తే, అంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ కనుక మనం ప్రిపేర్ అయితే అందులో మనం సీటు సెక్యూర్, దాన్ని లైసెన్స్ సెక్యూర్ చేయలేకపోయినా ఆ లెవెల్లో ప్రిపరేషన్ జరిగి ఉంటే కనుక మనం ఇండియాకి వచ్చిన తర్వాత రాయాల్సిన ఎగ్జామ్స్, అది ఈరోజు ఉన్న లైసెన్స్ ఎగ్జామ్ కావచ్చు, రేపు పెట్టబోయే నెక్స్ట్ ఎగ్జామ్, అంటే ఇండియాలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి అబ్రాడ్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి కలిపి పెట్టబోయే నెక్స్ట్ ఎగ్జామ్ కావచ్చు, అలాగే పీజీ ఎంట్రన్స్లు కావచ్చు, ఇప్పుడున్న పీజీ ఎంట్రన్స్ ఏ ఎగ్జామ్ అయినా సరే యూజీ సిలబస్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. ఆ సిలబస్ను నువ్వు ఒక ఇంటర్నేషనల్ ఎగ్జామ్ స్థాయిలో ఆ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయినప్పుడు మిగతా ఎగ్జామ్స్ అన్ని ఈజీ అవుతాయండి, చాలా ఈజీ. అంటే మన ప్రిపరేషన్ ఎప్పుడు కూడా నేను లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి లైసెన్స్ సంపాదిస్తే చాలు అనే టార్గెట్, చిన్న టార్గెట్ ఎప్పుడు పెట్టుకోకూడదు స్టూడెంట్. మంచి టార్గెట్, అంటే హైయెస్ట్ టార్గెట్ పెట్టుకొని దానికి ఎఫర్ట్ పెడితే కనుక చాలా ఈజీగా తనకు రేపు పొద్దున ఇండియాకి వచ్చిన తర్వాత పీజీ సీటు సెక్యూర్ చేయడానికి కూడా చాలా అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే చాలామంది మా కలీగ్స్ ఫ్రీ పీజీ అని కూడా ప్రమోట్ చేస్తుంటారు. ఫ్రీ అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రీ పీజీ వాళ్ళు ఇస్తారని కాదు. సో ఆ లెవెల్లో ప్రిపేర్ అవుతే స్టూడెంట్ దాన్ని సీట్ సెక్యూర్ చేయగలుగుతాడని దాని మీనింగ్. ఎస్ సార్, అట్లయితే ముఖ్యంగా సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీ మరియు మిగతా కాలేజీలకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే చాలా వరకు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఎక్కువగా పర్సంటేజ్ రావడం జరుగుతుంది. అసలు ఈ సీక్రెట్ ఏంటి? అది మీరు ఇంతకుముందు మీరు అంటూ మీ మాటల్లోనే సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీకి మిగతా మెడికల్ కాలేజెస్కి డిఫరెన్స్ ఏంటి అన్నారు. ఎస్, మెడికల్ కాలేజీలు అవి కొన్ని ఉన్నాయి, యూనివర్సిటీలు కొన్ని ఉన్నాయి. మన ముందు యూనివర్సిటీ. సో ఒకసారి మెడికల్ కాలేజీకి యూనివర్సిటీకి మన దగ్గర కూడా కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అటానమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే యూనివర్సిటీ స్టేటస్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, తర్వాత టీచింగ్ ఎయిడ్స్ కానీ రిసోర్సెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఆ కోర్స్తో పాటు మిగతా కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తారు కాబట్టి లైబ్రరీ దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ లైబ్రరీ క్లాస్ రూమ్ మొదలుపెట్టుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ చాలా హెవీగా ఉంటాయి కాబట్టి అవన్నీ స్టూడెంట్కి యూజ్ అవుతాయి. తర్వాత మేము ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పినట్టు లిమిటెడ్ నెంబర్ స్టూడెంట్స్ని తీసుకోవడం, తర్వాత వీళ్ళని ఎప్పుడు యుఎస్ఎంఎల్ఏకి మేము మోటివేట్ చేసి ఆ రకమైన ట్రైనింగ్ ఇవ్వడం వల్ల సో కొంతమంది యుఎస్ఎంఎల్ఏ సెక్యూర్ చేస్తున్నప్పటికీ మెజారిటీ స్టూడెంట్స్ ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో ఆ లెవెల్లో ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ కానీ, అంటే ఇప్పుడు దాకా ఎఫ్ఎంజీ ఉంది, నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ డిజాల్వ్ అవుతుంది. సో ఆ ఎగ్జామ్స్ కానీ పీజీ ఎంట్రన్స్ కానీ సీటు మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మా వాళ్ళకి కొంత మంచి ప్లేసెస్ వస్తున్నాయి. అంటే మా ప్రిపరేషన్ అలా ఉండడం అనేది మా మెయిన్ సీక్రెట్ అండి. సార్, ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిల విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు, తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. ఇలాంటి ఇప్పుడు చిన్నపిల్లలు అన్నట్టే ఉంటుంది. దాదాపు అయితే +2 అంటే చిన్నపిల్లలే ఎట్లాగైనా. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుంది? అది ఇక్కడ అందే అంటున్నానండి. ఎస్, ఏజ్ రీత్యా టీనేజర్స్ వీళ్ళు, అంటే ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు. కానీ అన్నీ మాకు తెలుసనే ఒక ధోరణి సహజంగానే ఉంటుంది కాబట్టి ఈ ఏజ్లో వీళ్ళకి ఒక బ్రదర్ కానీ ఒక బ్రదర్హుడ్ ఉండాలి, తర్వాత ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి, అంటే వీళ్ళ మీద ఒక మానిటరింగ్, మంచి గైడింగ్ ఉండాలి, మెంటర్షిప్ ఉండాలి. అందుకే కాలేజ్ రిప్రజెంటేటివ్స్ని ఆ సిన్సియర్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ 5 years వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏదైనా డిప్రెషన్ ఉన్నప్పుడు కానీ, రిజల్ట్స్ సరిగ్గా ఇంటర్నల్ అకాడమిక్స్లో కానీ మార్క్స్ తగ్గినప్పుడు డిప్రెస్ అవుతూ ఉంటారు పిల్లలు. తర్వాత అవే ఫ్రమ్ హోమ్ అనేది కొంతమందిలో హోమ్ సిక్ తీసుకొస్తుంది. వీటన్నిటిలో కూడా ఒక ప్రాపర్ రిప్రజెంటేటివ్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ మానిటర్ చేయగలుగుతారండి. సో కాబట్టి సౌత్ వెస్టర్న్లో మేము ఇచ్చే అసూరెన్స్ ఏంటంటే అదర్ దెన్ క్లాస్ రూమ్, మిగతావన్నీ మా రెస్పాన్సిబిలిటీ. అదర్ దెన్ క్లాస్ రూమ్ పర్ఫార్మెన్స్లో మేము ఇన్వాల్వ్ కాం. అది స్టూడెంట్కి ఫ్యాకల్టీకి మధ్య ఉండాల్సిన రిలేషన్. సో అదర్ దెన్ క్లాస్ రూమ్ ఏదైనా సరే, అంటే క్లాస్ రూమ్ బయట అతనికి ఇవ్వాల్సిన అడిషనల్ కోచింగ్స్ కావచ్చు, బుక్స్ అవైలబిలిటీ కావచ్చు, ఫుడ్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి, అమ్మాయిలకి అబ్బాయిలకు సపరేట్గా ఉంటుంది, ఇండియన్ వార్డర్స్ ఉన్నారు, ఇండియన్ చెఫ్స్ ఉన్నారు, టోటల్ అంటే అదర్ దెన్ క్లాస్ రూమ్ మా రెస్పాన్సిబిలిటీ అండి. సో కంప్లీట్గా అది మా కంట్రోల్లో ఉంటుంది, అది మేము చూసుకుంటాం. ఒక క్లాస్ రూమ్ మీద స్టూడెంట్ ఫోకస్ పెడితే, అందుకే నేను పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ స్టూడెంట్, పేరెంట్, రిప్రజెంటేటివ్ కలిసి పనిచేయాలి 5 years. అలా కనుక యూనిటీగా పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఇక్కడ చూడండి, ఈ ముగ్గురికి మంచి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. స్టూడెంట్ అనేవాడు పర్ఫార్మర్, స్టూడెంటే పర్ఫామ్ చేయాలి. పేరెంట్ టెన్షన్ పడినంత మాత్రాన స్టూడెంట్ మార్క్స్ స్కోర్ చేయలేడు, తనే చేయాలి. అంటే పేరెంట్కి, రిప్రజెంటేటివ్కి ఎగ్జామ్ హాల్ దాకా అలౌ ఉంటుంది కానీ ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయరు. కాబట్టి ఎగ్జామ్ సెంటర్ అంటే క్లాస్ రూమ్ పర్ఫార్మెన్స్ అంతా స్టూడెంట్ చేతిలోనే ఉంటుంది. ఇక పేరెంట్ దగ్గరికి వచ్చే వాటికి ఫైనాన్సర్, తను ఓన్ రిసోర్సెస్ ఉన్నాయా, లేదా బ్యాంక్స్ లోన్సా, లేదా స్కాలర్షిప్స్ అనేవి పేరెంట్ చూసుకోవాలి. ఇక రిప్రజెంటేటివ్ అనేది ఫెసిలిటేటర్. సో స్టూడెంట్ పర్ఫార్మరు, పేరెంట్ వచ్చేపాటికి ఫైనాన్సరు, రిప్రజెంటేటివ్ వచ్చేసి ఫెసిలిటేటర్స్. ఈ ముగ్గురు కలిసి కనుక ప్రాపర్గా యూనిటీగా పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి.
ఓకే, థ్యాంక్ యూ రవికాంత్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.